హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో అయితే చూసారు కదండి. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడేసుకొని దాని తర్వాత అసలు సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది అవన్నీ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఇక ప్రోమో ప్రకారం అక్కడ 50 lakhs అయితే రివీల్ చేసేసారు. ఫైనల్ ట్రోఫీకి అలాగే ఆ ప్రైజ్ మనీ రెండు కూడా ఎవరికి దక్కుతాయని మీరు అనుకుంటున్నారో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇక ఈ 50 lakhs పొందుకోపోయే వాళ్ళు చాలా అంటే చాలా లక్కీ అనుకోవచ్చు. మరి దీంట్లో కొన్ని డివిజన్స్ జరగచ్చు, కంప్లీట్ మనీ అయితే వెళ్ళొచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే లాస్ట్ సీజన్ 8లో కూడా మనీ అంతా నిఖిల్కి మాత్రమే దక్కింది, ఇక ఎక్కడ స్ప్లిట్ అవ్వకుండా. కానీ మిగిలిన సీజన్స్లో సో కొంత స్ప్లిట్ అయింది, కొంత విన్నర్కి వచ్చింది, చాలా తక్కువ మందికి మాత్రమే కంప్లీట్ ప్రైజ్ మనీ వచ్చింది. చూడాలి ఈసారి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా, ఇది అసలు ఇస్తారా, ఆఫర్ చేస్తారా, ఇవన్నీ చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎవరికి నీడ్ అని చెప్తే ఇక భరణి గారు వచ్చేసి ఇమ్మాన్యుయల్ అలాగే డేమాన్ పవన్ అని చెప్పి చివరికి ఇమ్మాన్యుయల్ అని చెప్పాడు. సో ఇమ్మాన్యుయల్ వచ్చేసి భరణి గారికి అసలు అవసరం లేదు అన్నట్టుగా అన్నారు. ఇక సంజన గారు అయితే దీనికి ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ కొట్టుకుంటుంటారు, మధ్యలో కళ్యాణ్ కూడా వస్తాడు, అంతేలేమ్మా ఇంక అందరు హౌస్ మేట్స్ పేర్లు చెప్పేసి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు అయితే చెప్పుకుంటారు. బట్ మీకు ఎవరికి ఆ యొక్క 50 lakhs మనీ అనేది నీడ్ అనేది మీకైతే తెలుసు కాబట్టి కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే ఖచ్చితంగా ఓట్లు మాత్రం వేసుకోండి. సో ట్రోఫీకి ఒక్క అడుగు మాత్రమే వీళ్ళు దూరంలో ఉన్నారు కాబట్టి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేసి ఆ ట్రోఫీ కోసమే కదా ఇన్ని స్ట్రగుల్స్ని ఎదుర్కొనింది, వాళ్ళెవరో మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే కంప్లీట్గా వాళ్ళకి ఓట్ వేసుకోండి. హాట్స్టార్లో కూడా ఓట్ వేయండి. ఒక్క మిస్డ్ కాల్ మాత్రమే ఒక్కొక్కరికి. సో ఇక మీ ఇష్టము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తమన్ గారు వస్తారు. సో ఆయన సాంగ్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. ఇక ఆయన కూడా ఏదో మూవీ ప్రమోషన్ కోసం అయితే వస్తున్నారు స్టేజ్ మీదకి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క సీజన్లో కొన్ని మంచి సీన్స్ ఉంటాయి కదా, వాటిని రీక్రియేట్ చేయమనగానే ఇక మన రీతు అలాగే డెమాన్ తగాదాని భరణి గారు సజ్జన గారు రీక్రియేట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఆ ట్రయాంగిల్ విషయం వచ్చేసి కళ్యాణ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు సంజన గారు వచ్చేసి వీళ్ళు ఇమ్మాన్యుయల్ అలాగే డేమాన్ అయితే చేస్తూ ఉంటారు. ఇలాగ సరదాగా సాగిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి తనూజ సేవ్ అవుతుంది, ఇమ్మాన్యుయల్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ డేమాన్ పవన్ సేవ్ అయిన తర్వాత మళ్ళీ సంజన గారిని భరణి గారిని లిస్ట్లో అయితే నిలబెడతారు. ప్రతిసారి ఈమెకి మెంటల్ టార్చర్ అని ఈ సీజన్లో ఎవరినైనా చెప్పుకోవాలంటే ఈమెకి జరిగినంత మెంటల్ టార్చర్ ఇంక ఎవ్వరికీ జరగలేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిసారి లిస్ట్లో నిలబెట్టడం అది చాలా అంటే చాలా టెన్షన్తో కూడుకున్న పనండి. మనం అనుకోవచ్చు అది ఏముందిలే అని, కానీ నిజంగా ఆ లిస్ట్లో ఎలిమినేట్ అయిపోతామని ఆ టెన్షన్ ఉంటుంది చూడండి, అది నిజంగా చాలా టార్చర్గా ఉంటుంది. బట్ భరణి గారికి ఈమెకి ఏదో ఈకల్ లాంటివో సంథింగ్ ఫెదర్స్ లాంటివి ఏదో ఇస్తారంట, అవి ఏదో కౌంట్ చేయాలో సంథింగ్ ఏదో అలా ఉంటుందంట. మొత్తానికి ఈమె అయితే గెలుస్తుంది, అంటే టాప్ 5కి ఈమె వెళ్ళిపోతుంది. ఇక ఆ భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాడు. సో మరి మీకేమనిపిస్తుంది, ప్రతిసారి ఈమెని ఇంత టార్గెట్ చేయడం అవసరమా? ఇక సీజన్ మొత్తం చూసుకున్నా కానీ నిజంగా ఈమెకి జరిగినంత అన్యాయం కానీ అంత టార్చర్ కానీ అసలు ఏ సీజన్స్లో ఎవరికి కూడా ఇంత జరగకపోవచ్చేమో అన్నట్టుగా అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి సో సీజన్ స్టార్ట్ చేసిందే ఈవిడే అని ప్రతి ఒక్కరు చెప్పారు కదా, అది నిజమే. మీరంతా అనుకోవచ్చు గుడ్డు దొంగతనం చేసి అసలుకి చాలా మాటలు అనేసింది కదా అని. మాటలు ఎవరిని అన్ని ఆమెమి అనలేదు, మరీ అంత ఇబ్బంది పెట్టేటట్టు. ఎస్, కొన్ని మాటలు అనింది. సో ఆ గుడ్డు దొంగతనం వల్ల చాలామంది మాటలు అసలు వచ్చా రావా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈమె నామినేషన్స్ పాయింట్స్ ఇచ్చింది, అలాగే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇచ్చింది. ఆ గుడ్డు విషయంలోనే భరణి గారు కూడా వాయిస్ రైజ్ చేయడం, అలాగే సుమన్ శెట్టి గారికి కూడా ఒక నామినేషన్ పాయింట్ దొరకడము, ఇవన్నీ జరిగింది కూడా దానివల్లేనండి. సో చాలామంది అనుకోవచ్చు ఆమె మాటలైతే వదిలేసిందని. ఎస్, కొన్ని మాటలు మాట్లాడింది కాబట్టి ఆమె వాటన్నింటినీ మార్చుకొని మళ్ళీ ఇక్కడ నిలబడిందంటే నిజంగా అదంత సామాన్యమైన విషయం కాదు. చిన్న బిడ్డల్ని వదిలేసి రావడము, అలాగే ఆమె 11 times నామినేషన్స్లోకి వెళ్ళిందంటే మీరే ఆలోచించుకోండి. ప్రతిసారి కూడా ఆమె వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ తిరిగి వస్తూనే ఉంది. కావాలని ఆమెను లిస్ట్లో అయితే నిలబెట్టి ఆమెను ఇంకా మెంటల్ టార్చర్ చేస్తూనే ఉన్నారు. సో ఇక ఆమె లిస్ట్లో లేకపోతే ఈరోజు కూడా ఆమె లిస్ట్లో లేదు. ఆమె పర్ఫార్మెన్స్తో ఆమె 3rd పొజిషన్లో ఉంది, కానీ మళ్ళీ ఆమెనే కావాలని కిందకి తీసుకొచ్చి భరణి గారు ఆమెను పెట్టడము,
అలాగే హౌస్ మొత్తం ఆమెను టార్గెట్ చేసి ప్రతి గేమ్స్‌లో నుంచి ఫస్టే తీసేయడము, నామినేషన్స్‌లో కంప్లీట్‌గా ఆమెను పెట్టడం. 11 టైమ్స్ నామినేట్ అయిందంటే చూసుకోండి సీజన్ మొత్తంలో ఈమె హైయెస్ట్ నామినేట్ అయిన పర్సన్. నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ పవన్ కూడా అసలకి 9 టైమ్స్ అయితే అయ్యాడంట. నిజంగా ఈ అబ్బాయి కూడా కంపోజ్డ్, కానీ రీతు ఉన్నప్పుడు ఆ గొడవల వల్ల సో గేమ్ ఆడక కొద్దిగా తనకి ఫేవర్ చేస్తున్నాడనే ఒక కోపము హౌస్‌మేట్స్‌కి రావడము, ఇదంతా జరగడం వల్ల డేమాన్ పవన్ 9 టైమ్స్. తర్వాత 7 టైమ్స్ తనూజ కూడా అయింది. సో తనూజకేంటంటే తనకి పాజిటివ్ అందరూ ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఆ అమ్మాయికి ఎప్పుడు హెల్ప్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ హౌస్‌లో సపోర్ట్ లేనిది నిజంగా చెప్పాలి అనంటే సంజన గారికి తప్పితే మిగిలిన అందరికి కూడా ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అనో, లేకపోతే వెల్ విషర్సో, లేకపోతే ఎవరో ఒకరు ప్రొటెక్షన్‌గానే ఉన్నారు. ఈమెకు మాత్రం ఇమ్మాన్యుయల్ ఉన్నాడని అంటున్నారు కానీ గేమ్‌లో ఎప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. ఆమె చెప్పిన మాటలకు కూడా తను ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. ఎప్పుడు ఆమె వల్ల నేను తిట్లు తింటున్నాననే భావమే తనకు ఎక్కువైంది కానీ ఆమె వల్ల ఇతనికి ఇంకా ఎలివేషన్ వచ్చిందన్న విషయం బయటకు వెళ్ళిన తర్వాత కూడా అర్థం కాదేమో నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ కూడా ఒక 6-7 టైమ్స్ అయ్యాడేమో. తర్వాత ఇక వరుసగా ఈ కెప్టెన్ అవ్వడము, సెకండ్ టైం కెప్టెన్ అవ్వడము, తర్వాత ఫినాలే టికెట్ పొందడం, ఇట్లాగా తను కూడా ఒక 6 టైమ్స్ 5 టైమ్స్ అయ్యాడు. ఇక ఎవరైనా అవ్వంది అంటే ఇమ్మాన్యుయల్ మాత్రమే 4 టైమ్స్ అండి సీజన్ మొత్తంలో. అందుకే తనకి ఓటింగ్ అనేది కూడా తగ్గిపోయి నిజంగా విన్నర్ రేస్ నుంచి థర్డ్ పొజిషన్లోకి వచ్చాడేమో అని అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ కూడా నిజంగా ట్రోఫీకి దగ్గరగా ఉన్నాడు. కానీ ఈ విషయం ఈ అబ్బాయికి కూడా అర్థం కాక ఇక తనుజ చుట్టూరు తిరుగుతూ కాస్త ఈ అబ్బాయి దాన్ని అంటే ట్రోఫీ దగ్గర నుంచి దూరం అయిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? నిజంగా ఈ అబ్బాయికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ప్రజలు చాలా కరెక్ట్ అయ్యారు. ఈ అబ్బాయి ఆటకు కానీ, మాటకు కానీ, అలాగే తను బిహేవియర్ కానీ ప్రతి ఒక్క దానికి. కానీ ఈ అబ్బాయి దాన్ని ఎందుకో దూరం చేసుకుంటున్నాడేమోనని చాలా మందికి ఆలోచనకి వస్తూనే ఉంది. ఈ అబ్బాయికి ఎందుకు రావట్లేదు? అయ్యో నేను కూడా విన్నర్ క్వాలిటీ కదా. చాలామంది కామనర్స్ వచ్చి హౌస్లోకి చెప్పారు, బాబు నువ్వు ఎందుకు ముద్దు ముద్దు మాటలు విని ఎందుకు దూరం అయిపోతున్నావు, సో వాళ్ళకి దగ్గర అయిపోతూ ట్రోఫీకి దూరం అయిపోతున్నావు అని. అయినా ఈ అబ్బాయికి అర్థం కావట్లేదు. బట్ ఎవరైనా కానీ బెస్ట్ పర్సన్ ట్రోఫీ పొందుకుంటే నిజంగా ఆ హ్యాపీనెస్సే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీ దృష్టిలో ఎవరు బెస్ట్ పర్సన్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.